రహస్యాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఈ సమరయ స్త్రీ ఎలాంటి జీవితం జీవించిందో, ఆమె ఎంత భయంకరమైన జీవితంలో తను ఉన్నిందో, అలాంటి స్త్రీని సైతం యేసయ్య క్షమించి ప్రేమించి కనికరపడి తన్ను ఒక రక్షకుడుగా క్రీస్తుగా ఆమె కనపరుచుకున్నప్పుడు ఇమ్మీడియట్గా దేవుని తెలుసుకున్న వెంటనే ఆమె తన దాహాన్ని వదిలేసింది, తన నీటిని వదిలేసింది, తన కుండను వదిలేసింది, తన ఇంటిని వదిలేసింది. ఇమ్మీడియట్గా తను ఆ ఊర్లోకి వెళ్ళి క్రీస్తును గూర్చిన సువార్త ఆ ఊరు వరకు చెప్పడానికి ఆమె ఇష్టపడింది. ఎంత అద్భుతమో కదా! ఒక భయంకరమైన జీవితంలో ఉన్న ఆమె ఒక గొప్ప ఇవాంజలిస్ట్ లాగా ఇమ్మీడియట్గా మారిపోవడం, రూపాంతరం చెందడం ఎంత ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు నేను రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాము? ఆమెను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.